జాతీయ క్రీడల కేంద్రం ఇప్పుడు కారు పార్టీ నేతల కుస్తీ పట్లకు కేర్ ఆఫ్, సినీ కార్మికుల అడ్డా, ఎమ్మెల్యే వర్సెస్ కార్పొరేటర్ ఫైటింగ్ రింగ్, రిక్షా పుల్లర్ నుంచి వీఐపీల వరకు తిరిగే ప్రాంతం. అంతకన్నా మించి హైదరాబాద్ హెవీ ట్రాఫిక్ గల ప్రాంతాల్లో ఒకటి. పార్టీలు పాలకులు మారుతున్నా ఇక్కడి సమస్యలకు పరిష్కారం అంతంత మాత్రమే. పనిచేయాలని లీడర్లకున్న అధికారుల సహకారం శూన్యమనే పేరుంది. యూసఫ్గూడ డివిజన్లో కార్పొరేటర్ పనితీరు ఎలా ఉంది? సోషల్ మీడియా ద్వారా జనానికి అందుబాటులో ఉంటున్న అభివృద్ధి సున్నా. నిత్యం సమస్యలతో సతమతమయ్యే యూసఫ్గూడ కార్పొరేటర్ గ్రాఫ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బస్తీలు కాలనీల సమాహారం యూసఫ్గూడ డివిజన్. ఒకప్పుడు మండల పరిధిలోనే ఈ డివిజన్ ఎంతో పెద్దగా ఉండేది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఈ డివిజన్ ఎంతో కీలకంగా మారింది. ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపోటమలు నిర్ణయించేది ఈ డివిజన్ ఓటర్లే. ఏరు దాటే వరకు ఓడమల్లన్నా, ఏరు దాటాక బోడమల్లన్నా అన్నట్టుగా ఉంది ఇక్కడి నేతల పరిస్థితి. ఎన్నికల సమయంలో ఓటర్లపై ఎనలేని ప్రేమ చూపించే నేతలు ఎన్నికలయ్యాక ఎటు మాయమవుతారో తెలియదు. ఈ డివిజన్ అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాదు, ఏ ఎన్నికలొచ్చినా ఇక్కడి నుంచే కార్యాచరణ ప్రారంభిస్తాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కువ మంది ఓటర్లు ఉన్న డివిజన్ కావడంతో నేతల దృష్టంతా ఇక్కడే ఉంటుంది. వార్డుల పునర్విభజనలో సరిహద్దులు మారాయి. గతంలో శ్రీనగర్ కాలనీలో ఉన్న పలు కాలనీలు యూసఫ్గూడ డివిజన్లోకి వచ్చాయి. జీహెచ్ఎంసీ లెక్కల ప్రకారం యూసఫ్గూడ డివిజన్ క్రమ సంఖ్య 96. దాదాపు 12,000కు పైగా నివాసాలుంటాయి. 90,000 జనాభా ఉండగా ఓటర్ల సంఖ్య 52,556 మంది ఉన్నారు. పురుషులు 29,384 మంది ఉండగా మహిళా ఓటర్ల సంఖ్య 22,722. కోట్ల విజయభాస్కర్ రెడ్డి నేషనల్ స్టేడియం, పోలీస్ బెటాలియన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కార్యాలయం, సినీ కార్మిక లోకం కృష్ణానగర్, సెయింట్ మేరీస్ కాలేజ్ లాంటివి యూసఫ్గూడ ప్రధాన ఆకర్షణలు. అందుకే ఇక్కడ జెండా పాతేందుకు అన్ని పార్టీలు బస్తీ మీద సవాలంటాయి. రెండు 2009 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మురళీగౌడ్, కాంగ్రెస్ అభ్యర్థి యాదగిరి యాదవ్ పై స్వల్ప మెజార్టీతో గెలిచారు. యాదవులు, గౌడ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్న ఈ డివిజన్ లో కృష్ణానగర్లోని సినీ యూనియన్లు, మైనార్టీ ఓట్లు కీలకంగా ఉన్నాయి. 2014 సాధారణ ఎన్నికల సమయంలో టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి జంపు కొట్టిన మురళీగౌడ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇదే నియోజకవర్గంలో టీడీపీ నుంచి పోటీ చేసిన మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు. తర్వాతి కాలంలో మాగంటి సైతం కారెక్కడంతో ఒక కారులో 2 డ్రైవర్ల చందంగా తయారైంది ఇక్కడి పరిస్థితి. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో యూసఫ్గూడ నుంచి మురళీగౌడ్ కొడుకు సంజయ్ గౌడ్ కార్పొరేటర్ గా పోటీ చేశాడు. 611 ఓట్ల మెజార్టీతో గెలిచారు యంగ్ లీడర్. యూసఫ్గూడ డివిజన్ లో నిత్యం సమస్యలతో సహవాసమే. ఎంబీఏ చేసి రాజకీయాల్లోకి వచ్చిన గుర్రం సంజయ్ గౌడ్ ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా కాలనీ వాసులతో ఎప్పుడూ టచ్ లోనే ఉంటారు. ఎంత పరిష్కారం చూపుతున్నా సమస్యలు పెరగడమే కానీ తగ్గని పరిస్థితులు. జీహెచ్ఎంసీలోనే అత్యంత ఘోరమైన రోడ్లు ఏవైనా ఉన్నాయి అంటే అవి యూసఫ్గూడలోనే. వర్షం పడితే చాలు ఇక్కడి రోడ్ల మీద వాహనాలు నడిపే వాళ్లకు రక్త కన్నీరే. రోడ్లు అయితే అస్సలు పోలేమండి. వాటర్ అయితే ఈ మోకాళ్ళు వాటర్ వర్షం వచ్చినప్పుడు తిరుగుతూ ఉంటాయి. ఇక మనం బయటికి పోలేని పరిస్థితి. కనీసం అంటే ఒక వర్షం పడ్డ తర్వాత 2 hours పడుతుంది. కార్పొరేటర్ వస్తుంటారు, వాళ్ళు మాట్లాడుతుంటారు కానీ ఇంకా ఇదే సమస్య మాత్రం తీరట్లేదు. యూసఫ్గూడ బస్తీ నుంచి కృష్ణానగర్ మీదుగా జూబ్లీహిల్స్ కు వెళ్లే ఆటో వాలాల హడావిడితో ఇక్కడ ట్రాఫిక్ టెర్రర్ కనిపిస్తుంది. ఏళ్ల తరబడి సాగుతున్న మెట్రో నిర్మాణం దెబ్బకు రోడ్లు కుంచుకుపోయాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల మధ్య అస్తవ్యస్తంగా మారాయి. వీటికి తోడు క్రమశిక్షణ లేని ఆటో డ్రైవర్ల ర్యాష్ డ్రైవింగ్ తో ఎప్పుడు ఏదో ఒక ప్రమాదం. స్థానిక పోలీసులకు ఆటో డ్రైవర్లంతా పాతవాళ్లు కావడంతో అందినంతా నొక్కేస్తూ వాళ్ల తప్పులను లైట్ తీసుకుంటున్నారు. చిన్న చిన్న వాన వస్తేనే మనిషికి ఈ లోతుకు వస్తుంది. చిన్న చిన్న పిల్లలు అందరూ ఉన్నారు. ప్లస్ డ్రింకింగ్ వాటర్ కూడా మిక్సింగ్ అయిపోయి డ్రైనేజీ వాటర్ వస్తూ ఉన్నదండి. చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చారండి, ఇక చేస్తాం ఇదిగో చేస్తాం. ప్లస్ ఇది మన మధ్యలో వేసారండి రోడ్. ఇది రోడ్ వేయకముందు అసలే చాలా బాగా వెళ్ళిపోయిందండి ఇలా కిందకి.
ఇప్పుడు అటు నుంచి ఇటు వస్తున్నట్టుందండి. అసలు ఇది చాలా దారుణంగా ఉన్నదండి. ఈ వర్షాకాలం వచ్చినప్పుడు మాత్రమే మాకు సరైన సౌకర్యం లేదు. ఇది మెయిన్ మాకు ఇంట్రెస్ట్ అన్నమాట. ఎందుకంటే ఈ స్కూల్కి పిల్లలు వెళ్ళాలని సరే, ఎవరైనా డ్యూటీకి వెళ్ళాలని సరే, ఇదే మెయిన్ ఇంట్రెస్ట్. కానీ ఏమైందంటే వర్షాకాలం వచ్చినప్పుడు కంప్లీట్గా 4-5 ఫీట్ల వరకు ఇక్కడ మొత్తం నీళ్ళు జామ్ అయిపోతున్నాయి. అక్కడ సరైన పోవడానికి సరైన లేదు, దారి ఫ్లోయింగ్ లేదు, అక్కడ మొత్తం జామ్ అయిపోతుంది. చిన్నపిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది మెయిన్ ఇక్కడ. దాంతోపాటు వర్షం నీళ్ళు, ఒక మున్సిపల్ వాటర్ అన్నీ కలిసిపోతున్నాయి, తాగని నీళ్ళు అలా కలిసిపోతుంది. దానివల్ల డ్రింకింగ్ వాటర్ మొత్తం పొల్యూషన్ అయిపోతుంది, రోగాలు చాలా వస్తున్నాయి, దోమలు ఇవన్నీ ఇక్కడ చాలా విపరీతంగా అయిపోతుంది సార్. ఇక వీటితో పాటు కృష్ణానగర్ ఏసీబీ బ్లాకులు, వెంకటగిరి ప్రాంతాల నీటి కటకట డివిజన్ ని పట్టిపీడించే అతి పెద్ద సమస్య. లక్ష్మీ నరసింహనగర్, కృష్ణానగర్, పూర్ణ హోటల్ ఏరియాలతో పాటు మరో 5 చోట్ల డ్రైనేజీలు పొంగి పొర్లడంతో జనానికి రోగాలొస్తున్నాయి. వర్షం పడితే ఇక్కడ బస్తీల్లో వాన నీటి కంటే పొంగిన నాలా నీటితోనే ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాగే వదిలేస్తే భారీ వర్షాల దెబ్బకు ఏదో ఓ రోజు డివిజన్ లో 80% నీట మునగక తప్పదు. ఈ విషయం స్థానిక ఎమ్మెల్యేకు కూడా తెలుసు, కానీ ప్రయోజనం శూన్యం. కృష్ణనగర్ కమ్యూనిటీ హాల్ విస్తరించేందుకు శంకుస్థాపనలు జరిగినా పనులింకా పేపర్లకే పరిమితం. సంజయ్ గౌడ్ యంగ్ కార్పొరేటర్ గా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం స్వయంగా రంగంలోకి దిగుతారనే పేరైతే ఉంది. అయితే సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంలో మాత్రం వెనకబడ్డారనే చెప్పాలి. జీహెచ్ఎంసీ పూర్తి స్థాయిలో నిధులివ్వకున్నా కమిషనర్, జోనల్ కమిషనర్ కోటాతో పాటు స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్న సమయంలో వచ్చిన నిధులతో దాదాపు 3 కోట్ల రూపాయలు సాధించామంటారు కార్పొరేటర్. వీటితో ఎన్నో అభివృద్ధి పనులు చేశామంటున్నారు. ఎమ్మెల్యే నిధులు నయా పైసా రాకున్నా డివిజన్ లో తనకు చేతనైనంత డెవలప్మెంట్ చేస్తున్నారని తన గ్రాఫ్ తానే చెప్పుకొస్తారు సంజయ్ గౌడ్. మేము గత ఏడాది దాదాపు 2,25,00,000లో దాదాపు 1,08,00,000 రూపాయలు మరి డ్రైనేజ్ కావచ్చు, మంచినీళ్ళ వాటర్ బోర్డు నుంచి తీసుకొచ్చి మరి మేము శాంక్షన్ చేశాము. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు 100లో 80% మేర సమస్యలు తొలగినాయని చెప్పి చెప్పుకోవాలి. మేము గత ఇంకా 20% సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఉన్నప్పటికీ మరి మా మంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా మేము రోడ్ల మీద తవ్వకూడదు అనే ఒక నిబంధన ఉంది. కాబట్టి మేము కాస్త ఇంకొక 20% వర్క్స్ కూడా కొద్దిగా డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వృద్ధాప్య పింఛన్లు, కళ్యాణ లక్ష్మి పథకంతో పాటు పలు ప్రభుత్వ పథకాలు నేతల ఆధిపత్య పోరులో పడి కొట్టుకుపోతున్నాయి. ఒకే చూరు కింద చేరిన మురళీగౌడ్, మాగంటి గోపీనాథ్ గతకాలపు శత్రుత్వం అలాగే కంటిన్యూ కావడం యూసఫ్గూడ డివిజన్ ప్రజల దురదృష్టంగా మారింది. మురళీ, మాగంటి గ్రూపు తగాదాలు ఏ స్థాయికి చేరాయంటే ఏదైనా కార్యక్రమానికి ఒకరెళ్తే మరొకరు వచ్చే వరకు ఈ ఇద్దరి మధ్య ఇగో ప్రాబ్లం కాస్త డివిజన్ అభివృద్ధి నాలాలో పడి కొట్టుకుపోతుంది. ఈ గొడవలను క్యాష్ చేసుకుంటున్న కొందరు అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగిచ్చేస్తున్నారు. ఎమ్మెల్యే వ్యతిరేకులు అక్రమ నిర్మాణాలు చేస్తుంటే కార్పొరేటర్ల మద్దతుదారులు సపోర్ట్ చేయడం, కార్పొరేటర్ మద్దతుదారులు కడుతుంటే ఎమ్మెల్యే వర్గం వ్యతిరేకించడం, ఇది ఇక్కడి బాగోతం. ఎమ్మెల్యే వర్సెస్ కార్పొరేటర్ ఫైట్ డివిజన్ మొత్తం పాకిపోవడంతో గ్యాప్ లో జరగాల్సిన అరాచకాలు జరిగిపోతున్నాయి. ఎమ్మెల్యే సహకారం ఎంత అందకున్నా ఇంటింటికి తిరిగి కష్టపడుతున్నారని ఇదే తనకు అధిష్టానం దగ్గర శ్రీరామ రక్షగా చెబుతున్నారు కార్పొరేటర్. అభివృద్ధి దిశగా మేము పరుగులు వేస్తున్నాము. గవర్నమెంట్ జీహెచ్ఎంసీ తన పని చేసుకుంటూ పోతుంది. ఇది మన ప్రతిపక్షాల వాళ్ళ ఆరోపణ తప్పించి ఇందులో ప్రధానంగా నిజంగా జరిగింది ఏం లేదు. అలాంటి సమస్య రాలేదు. అలాంటి సమస్య కనుక వస్తే మీరు నేరుగా జీహెచ్ఎంసీ కమిషనర్ కలవచ్చు, లేకపోతే నేరుగా మన కేటీఆర్ గారు కలవచ్చు. మీరు మా మీద ఫిర్యాదు చేయొచ్చు. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికి మేము కార్పొరేటర్ ఎమ్మెల్యేల వర్గపోరు కారణంగా డివిజన్ అభివృద్ధికి అడుగడుగున ఆటంకాలే. కార్పొరేటర్ ఎంత ట్రై చేస్తున్నట్లు కనిపిస్తున్నా డివిజన్ అభివృద్ధి ఇంకా ఎంతో మిగిలే ఉంది. వీధి దీపాలు, నాలాల పునరుద్ధరణ, బస్తీల్లో మ్యాన్ హోళ్ల రిపేర్లతో పాటు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందే. ప్రధాన హామీలైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు స్థలం కొరత స్పష్టంగా కనిపిస్తోంది. కేడర్ 2గా చీలడంతో అధిష్టానానికి కూడా ఇక్కడి పరిస్థితి తలనొప్పిగా తయారైంది. మరి ఒక కారు, 2 డ్రైవర్ల తీరు ఇకరైనా మారినా కార్పొరేటర్ వర్సెస్ ఎమ్మెల్యే వార్ మధ్య నలుగుతున్న డివిజన్ ప్రజలకు మంచి రోజులొచ్చేనా తెలియాల్సిందే. ప్రజల దృష్టిలో మంచి పేరు సాధించడానికి చేసే ప్రయత్నంలో మరింత పరిణితి సాధించాల్సిన బాధ్యత సంజయ్ గౌడ్ పై ఉందని అంటున్నారు ఇక్కడి ప్రజలు. ఇగోలను పక్కన పెట్టి యంగ్ కార్పొరేటర్ డివిజన్ ని మరింత ముందుకెలా తీసుకెళ్తారో చూడాలి మరి.